రైట్గా బీసీ బిల్లులపై నో రెస్పాన్స్. రాష్ట్రపతి కార్యాలయం నుంచి రాని క్లారిటీ. 4 నెలలుగా పెండింగ్, ఢిల్లీలో ఆందోళనలు చేసినా స్పందించని కేంద్రం. నాడు బీహార్ బిల్లులకు 10 రోజుల్లోనే గవర్నర్ ఆమోదం. తెలంగాణ బిల్లులు మాత్రం రాష్ట్రపతికి ట్రాన్స్ఫర్. కేంద్రం కావాలని జాప్యం చేస్తుందని కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేష్ ఫైర్. రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన బీసీ రిజర్వేషన్ల బిల్లుపై రాష్ట్రపతి కార్యాలయం నుంచి రెస్పాన్స్ రాలేదు. మన ప్రభుత్వం నుంచి ఎన్నిసార్లు పోయింది కలవడానికి, ఎన్ని రిక్వెస్ట్లు పెట్టాం. మన ప్రభుత్వం దగ్గర చిత్తశుద్ధి లేక, ఇక్కడ ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి చిత్తశుద్ధి లేక బీసీ రిజర్వేషన్లు ఇవ్వడానికి వాళ్ళని అంటా ఉన్నాం. మనం మ్యాక్సిమం ప్రయత్నం చేసి అప్పుడు అంటే సింగారం. కనీసం గవర్నర్ పోయి కలిసిండా ముఖ్యమంత్రి? అఖిలపక్షాన్ని తీసుకొని పోయిండా? పోయి గవర్నర్ అయితే అపాయింట్మెంట్ ఇవ్వకుంటుంటా? ఈ బిల్లులు ఆమోదించాలని చెప్పి అఖిలపక్షాన్ని, ప్రజా సంఘాలను తీసుకొని పోయి కలిస్తేమా? అది చేయకపోతే ఇక బీహార్లో అట్లా చేసిరు, ఇది ఇట్లా చేసిరు అని చెప్పి చెప్తా ఉన్నారు. ఇద్దరు పిల్లల నిబంధనను తొలగించండి. బీహార్లో తేడా వస్తే అక్కడ ఉన్నటువంటి బీసీలు అంతా పార్టీలను పండబెట్టి కసరగాకి తడి దొక్కుతాయి. ఆడ బీసీలు 63% బీసీలు. ఇద్దరు పిల్లల నిబంధనను తొలగించండి. స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం కల్పించండి. ప్రభుత్వానికి ఆశావాహుల విజ్ఞప్తి. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులపై ఒత్తిడి. సర్కార్కు ప్రతిపాదనలు పంపిన పంచాయతీరాజ్ శాఖ ఈ ఇద్దరు పిల్లల నిబంధనను తొలగించాల్సిందే. అది జనాభా తగ్గించడం కోసం ఆ రోజు పెట్టిన నిబంధన. ఇప్పుడు జనాభా తక్కువ ఉంది, పెంచడం కోసం 4 పిల్లల్ని కనండి అని చెప్పి నారా చంద్రబాబు నాయుడు గారు చెప్తా ఉన్నారు. మనం ఇంకా ఈ నిబంధన పట్టుకొని ఉన్నాం. లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూన్యూస్ అఫీషియల్ యాప్ ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూన్యూస్ వెబ్సైట్ ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి. లైక్ చేయండి.